జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 8వ అనువాదము. ఏ గుణాలు చేత విశిష్టుడు అయిన నీయందు ఈ సర్వము కూర్చబడి ఉన్నవి అంటే చెప్తున్నాడు. నీటి యొక్క సారం రసం. ఆ రసరూపమైన నాయందు నీరు కలిసి ఉన్నది. అన్నిటి యందు ఇదే విధంగా అని అర్థం చేసుకోవలెను. నీటి యందు నేను రుచిని ఎట్లో అదే విధంగా సూర్య చంద్రాదుల యందు కాంతిని, సర్వ వేదాల యందు ఓంకారమును, ప్రణవ స్వరూపుడైన నాయందు సర్వ వేదాలు కూర్చబడి ఉన్నాయి. అట్లాగే ఆకాశంలో దానికి సారభూతమైన శబ్దాన్ని నేను, అంటే శబ్ద స్వరూపుడైన నాయందు ఆకాశము నిండి ఉన్నది. పురుషుని గుణం పౌరుషం. అది ఉన్నవానిని పురుషుడు అంటున్నాం. ఆ పౌరుష రూపమైన నాయందు పురుషులు కూర్చబడి ఉన్నారు. జై శ్రీరామ్.